హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం సెకండ్ ఫేజ్కి ఎవరు ఎలిజిబుల్, హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ సెకండ్ ఫేజ్ అండ్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ స్టాటిస్టిక్స్ అండ్ సమ్ ఇంపార్టెంట్ కేసెస్ అయితే చూద్దాం. సో ఎల్ఎల్బి 3 ఇయర్స్ గాను ఫస్ట్ ఫేజ్లో టోటల్ 3,916 కన్వీనర్ సీట్స్ ఉంటే అందులో 3,375 అలాట్ అవ్వడం జరిగింది. అండ్ ఎల్ఎల్బి 5 ఇయర్స్ గాను 1,606 కన్వీనర్ సీట్స్కి గాను 1,312 సీట్స్ అలాట్ అవ్వడం జరిగింది. ఎల్ఎల్ఎంలో 738 సీట్స్కి గాను 652 సీట్స్ అలాట్ అయ్యాయి. మొత్తానికి ఎల్ఎల్బి 3 ఇయర్స్, 5 ఇయర్స్ అండ్ ఎల్ఎల్ఎం కలుపుకొని 6,503 సీట్లకు గాను 5,339 సీట్స్ అలాట్ అవ్వడం జరిగింది ఫస్ట్ ఫేజ్లో. సో ఫస్ట్ ఫేజ్లో మిగిలిపోయిన సీట్స్ అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసి సెకండ్ ఫేజ్ నిర్వహించడం జరుగుతుంది. సో ఆ సీట్స్ అన్నిటిని కూడా సెకండ్ ఫేజ్లో ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అలాట్ అయిన ప్రతి ఒక్కరు కాలేజీకి వెళ్ళి జాయిన్ అవుతారని లేదు. సో అప్పుడు కూడా ఇంకొన్ని వేకెన్సీస్ అయితే వస్తాయి. సో అవన్నీ కలిపి సెకండ్ ఫేజ్లో మళ్ళీ అడ్మిషన్ చేపట్టడం జరుగుతుంది. సో లెట్ us మూవ్ టు another important topic, that is who can go for second phase or who are actually eligible for second phase. So candidates who have secured seats but not interested to join. సో మీకు సీట్ వచ్చింది ఫస్ట్ ఫేజ్లో, బట్ మీరు ఆ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు, మీరు ఫీజు పే చేయలేదు, కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయలేదు, దెన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ సెకండ్ ఫేజ్. సో ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ ఫీ పేమెంట్ చేసి కౌన్సిలింగ్లో సర్టిఫికేట్స్ వెరిఫై చేయించుకున్న ప్రతి ఒక్కరు మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఫీ పేమెంట్ చేయాల్సిన అవసరం, సర్టిఫికేట్స్ వెరిఫై చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ నెంబర్ 2, హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్. సో ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేశారు కానీ సీట్ రాలేదు, అండ్ ఆఫ్ కోర్స్ సర్టిఫికేట్స్ మీ వెరిఫై అయ్యి ఉంటే అప్పుడు కూడా మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు. అండ్ నెంబర్ 3, హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్డ్ ద వెబ్ ఆప్షన్స్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్. సో వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయలేదు, సో సీట్ అలాట్ కాలేదు అని ఇండైరెక్ట్గా అర్థం. సో వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు. నెంబర్ 4, హూ హ్యావ్ సెక్యూర్డ్ ఎ సీట్ రిపోర్టెడ్ అండ్ ఆస్పైరింగ్ ఫర్ ఎ బెటర్ ఆప్షన్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, ట్యూషన్ ఫీ పేమెంట్ చేశారు, రిపోర్ట్ చేశారు, అండ్ సెకండ్ ఫేజ్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు వాళ్ళు. సో బెటర్ ఆప్షన్ కోసం పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ హూ హ్యావ్ రిపోర్టెడ్ ఆర్ నాట్ రిపోర్టెడ్ బట్ క్యాన్సల్డ్ దేర్ ఫేజ్ 1 అలాట్మెంట్. సో రిపోర్ట్ చేయకుండా మీరు సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ రిపోర్ట్ చేసి మళ్ళీ మీరు మీ సీట్ని క్యాన్సిల్ చేసుకున్నా కూడా మీరు సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ నెంబర్ 6, హూ హ్యావ్ అటెండెడ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ పర్ ఫేజ్ 2 షెడ్యూల్. సో మొత్తానికి ఫస్ట్ ఫేజ్లో ఫీ పేమెంట్ చేసి సర్టిఫికేట్స్ వెరిఫై చేయించుకోలేదు వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫీ పేమెంట్ చేసి ఇప్పుడు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఫీ పేమెంట్ చేసి వెరిఫై చేయించుకున్న తర్వాత యాజ్ పర్ షెడ్యూల్ వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్ అనమాట. సో ఇంకా మనకు సెకండ్ ఫేజ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వలేదు. సో జనవరి 1st ఆర్ సెకండ్ ఫేజ్లో ఉంటాయన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఐ విల్ లెట్ యూ నో వన్స్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ అప్డేట్ ఆన్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్. నెక్స్ట్ లెట్ మీ టెల్ యూ సమ్ ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ ఆర్ సెనారియోస్. సో 3 కేసెస్ అయితే చెప్తాను. సో లెట్ us టేక్ ఎనీ ఎగ్జాంపుల్. సో కేస్ నెంబర్ 1, సో గాట్ సీట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ అండ్ రిపోర్టెడ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్, పార్టిసిపేటెడ్ ఇన్ సెకండ్ ఫేజ్, గాట్ సీట్ ఇన్ సెకండ్ ఫేజ్ సీట్ ఈస్ ఫైనల్. సో ఏంటి నేను ఏం చెప్తున్నాను ఆశ్చర్యపోకండి. సో లెట్ మీ పికప్ వన్ నేమ్. సో సో let me take my name. So Krishna got seat in first phase and reported at the allotted college, participated in second phase. సో ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, అందులో జాయిన్ కూడా అవ్వడం జరిగింది. సో అండ్ సెకండ్ ఫేజ్కి వెళ్ళడం జరిగింది అండ్ సెకండ్ ఫేజ్లో కూడా సీట్ వచ్చింది. సో ఇప్పుడు సెకండ్ ఫేజ్ సీట్ ఈస్ ఫైనల్. సో యాజ్ ఫార్ యాజ్ ఐ అండర్స్టాండ్, సో ఇటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది. సో మళ్ళీ మీరు ఫస్ట్ ఫేజ్ సీట్లోనే కంటిన్యూ అవుదామంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఇఫ్ యూ నో సంథింగ్ మోర్ అబౌట్ దిస్ సిచ్యువేషన్, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఆర్ రీచ్ మీ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్. అండ్ రైట్, సో కాబట్టి మీరు ఎప్పుడైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి రిపోర్ట్ చేసి జాయిన్ అయ్యారో, మీరు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు బెటర్ కాలేజెస్ మాత్రమే ఎక్సర్సైజ్ చేయడం ఉత్తమం. అండ్ దట్ ఈజ్ ఆల్సో మై జెంటిల్ రిమైండర్ అండ్ సజెషన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, రైట్? అదర్వైజ్ మీకు సెకండ్ ఫేజ్లో మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోకపోతే అందులో వస్తే మీరు మళ్ళీ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీకు వచ్చిన కాలేజ్, ఇప్పుడు మీరు జాయిన్ అయిన కాలేజ్ కంటే మంచి కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి సెకండ్ ఫేజ్కి వెళ్ళేవారు. నెక్స్ట్ కేస్ నెంబర్ 2, సో కృష్ణ గాట్ సీట్ ఇన్ ఫస్ట్ ఫేజ్, నాట్ రిపోర్టెడ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్. సో ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లో జాయిన్ అవ్వలేదు, రిపోర్ట్ చేయలేదు, జాయిన్ అవ్వలేదు,
సెకండ్ ఫేజ్‌కి వెళ్ళడం జరిగింది. సెకండ్ ఫేజ్‌లో సీట్ రాలేదు. సో, ఇప్పుడు నో సీట్. సో, నో సీట్ అనమాట. మొత్తానికి సీట్ అయితే లేదు. నెంబర్ 3 గాట్ సీట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ రిపోర్టెడ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్. ఫస్ట్ ఫేజ్‌లో కృష్ణ అనే క్యాండిడేట్‌కి సీట్ వచ్చింది. కాలేజ్‌లో రిపోర్ట్ చేశాడు. సెకండ్ ఫేజ్‌లో మళ్ళీ పార్టిసిపేట్ చేశాడు. ఇంకా బెటర్ కాలేజ్ వస్తుందేమో, యూనివర్సిటీ వస్తుందేమో అని చెప్పేసి పార్టిసిపేట్ చేయడం జరిగింది. లెట్స్ టేక్ దట్ లైక్ దట్. నెక్స్ట్ సెకండ్ ఫేజ్‌లో సీట్ అయితే రాలేదు. సో, ఫస్ట్ ఫేజ్‌లో ఆల్రెడీ రిపోర్ట్ చేసి ఉన్నాడు గనక ఫస్ట్ ఫేజ్ సీట్ ఈజ్ ఫైనల్. సో, ఈ విధంగా మనం సేఫ్ సైడ్‌లో ఉండొచ్చనమాట. సో, దీస్ ఆర్ ద 3 కేసెస్. సో, అఫ్‌కోర్స్ మీకు ఫస్ట్ ఫేజ్‌లో సీట్ రాకపోతే మీరు సెకండ్ ఫేజ్‌కి వెళ్ళొచ్చు. సెకండ్ ఫేజ్‌లో సీట్ వస్తే మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ వన్స్ అగైన్ ఐ యామ్ టెల్లింగ్, సో, ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళు ముఖ్యంగా యాజ్ మెనీ కాలేజెస్ యాజ్ పాసిబుల్ మీరు సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో, మూవింగ్ ఆన్ టు ద లాస్ట్ టాపిక్. సో, చాలామంది అడిగారు, ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వచ్చింది, నేను జాయిన్ అయ్యాను, ఫీ కూడా కట్టాను అండ్ నా ఒరిజినల్స్ కూడా సబ్మిట్ చేశాను. లైక్ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ ఆర్ టేకింగ్ ఓన్లీ ఒరిజినల్ టీసీ అండ్ గివింగ్ బ్యాక్ ఆల్ ద ఒరిజినల్స్. సో, ఆ ఒరిజినల్ టీసీ అండ్ ఫీ మళ్ళీ మనకు వస్తాయా సెకండ్ ఫేజ్‌లో సీట్ వస్తే జాయిన్ అవ్వడానికంటే? డెఫినెట్‌గా వస్తాయండి. సో, ఐ హోప్ యువర్ డౌట్ ఈస్ క్లియర్ నౌ. అండ్ సెకండ్ ఫేజ్‌లో కూడా సీట్ రాకపోతే మీరు స్పాట్ అడ్మిషన్స్ అని ఉంటాయి. సో, స్పాట్ అడ్మిషన్స్‌కైనా మీరు ట్రై చేయొచ్చు. అదొక ఆప్షన్ ఉందని గుర్తుంచుకోండి. అండ్ మేనేజ్మెంట్ కోటా అనే ఆప్షన్ కూడా ఇంకోటుంది. సో, దీన్ని నేను ఆల్రెడీ మీకు చెప్పాను 3 వేస్ టు గెట్ అడ్మిషన్ అన్న వీడియోలో. సో, ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.